ప్రధాని మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోడీ హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. జిన్పింగ్ మోడీ గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిపిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండడంతో ఈ సంబంధాలు మోడీ పర్యటనలో మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా 2020లో తూర్పు లదాఖ్లోని గాల్వన్ లోయలో సైనిక ఘర్షణ తర్వాత మోడీ చైనాను తొలిసారి సందర్శించనున్నారు. తూర్పు లడాఖ్లోని గాల్వన్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణతో స్తంభించిన భారత్ చైనా దౌత్య సంబంధాలు పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా భారత్ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో మోడీ చైనా టూర్ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోడీ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకు మోడీ హాజరు కానున్నారు. ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ప్రధాని మోడీ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. జిన్పింగ్ మోడీ గత ఏడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో చివరిసారిగా కలుసుకున్నారు. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండడంతో ఈ సంబంధాలు మోడీ పర్యటనతో మెరుగుపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా 2020లో తూర్పు లడాఖ్లోని గాల్వన్ లోయలో సైనిక ఘర్షణల తర్వాత మోడీ చైనాను తొలిసారి సందర్శించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే, ఇక రాజేందర్, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెక్స్ట్ మంత్ చైనాకి వెళ్తున్నారు. మరి చైనా పర్యటన నేపథ్యంలో అక్కడ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. మరి ఎందుకంటే భారత్ చైనాల మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే సరిహద్దు గొడవలు ఉన్నాయి, దాంతో పాటు వాణిజ్యపరంగా కొన్ని విభేదాలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో మోడీ చైనా పర్యటన ఎంతవరకు భారత్ చైనాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొల్పుతాయనేది వేచి చూడాలి. అయితే ఇక ఇంకో విషయం ఏంటంటే అమెరికా భారీగా టారిఫ్స్ వేస్తుంది. మరి ఈ టారిఫ్స్ భారీగా వేయటం వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ప్రజలంతా కూడా. మరి అన్ని దేశాలు కూడా ఇబ్బందులు గురవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో చైనాను కూడా కార్నర్ చేయడానికి ఓల్డ్ మార్కెట్ లో ప్రపంచ మార్కెట్ లో చైనాకి ఈ ఇబ్బందులు పెట్టడానికి మోడీ కూడా అత్యధికమైన టారిఫ్స్ చైనా మీద వేశారు. మరి భారత్ తో సత్సంబంధాలు పెంచుకోవడానికి చైనా కూడా ఊబిళ్ళూరుతుంది. మరి ఒక రకంగా చూసుకున్నట్టుగా అయితే మాత్రం అమెరికాని ఒంటరిని చేయడానికి అమెరికా చేసినటువంటి దురాగతాలను అడ్డుకట్ట వేసేందుకు చైనా భారత్కు స్నేహాస్తం అందించేందుకు ఇప్పటికే అనేక ప్రపోజల్స్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా అంటే వరల్డ్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. వాణిజ్యంలో వాళ్ళ ఉత్పత్తులు కానీ చాలా తక్కువ ధరలకి సామాన్యులందరికీ కూడా అందుతూ ఉంటాయి. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా చైనా వస్తువులకి మంచి ఆదరణ ఉంది. అలాగే చైనా వస్తువులు సరసమైన ధరలకు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ దేశాలు వాటిని దిగుమతి చేసుకుంటాయి. ఇప్పటిదాకా కూడా చూసుకున్నట్టుగైతే ప్రపంచ మార్కెట్ లో చైనా మంచి ఆధిపత్యాన్ని సాధిస్తుంది. మరి దానికి అడ్డుకట్ట వేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చైనాకి అండగా నిలవాల్సింది భారత్ మాత్రమే. మరి భారత్కి చైనాకి పాకిస్తాన్ విషయంలో కొంత వైరం ఉంది. పాకిస్తాన్ కి యుద్ధంలో చైనా సపోర్ట్ చేయటం, అదే రకంగా ఇక అనేక రకాలుగా చైనాకి భారత్కి ఎలాంటి మంచి సంబంధాలు లేవు. ముఖ్యంగా సరిహద్దుల విషయంలో చాలా గొడవలు రావటం, అంతకుముందు సైనికుల మధ్య కూడా విభేదాలు వచ్చి సైనికుల మధ్య చాలా తారాస్థాయికి ఈ గొడవలు వెళ్ళటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అది ప్రపంచ దేశాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి అప్పుడు భావించారు. అయితే ప్రస్తుతం అయితే మా పరిస్థితిగా చూసుకున్నట్లయితే చైనా భారత్ వైపు చూస్తుంది. చైనా ఉత్పత్తులు ఎక్కువ భారత్ మార్కెట్ లో అమ్ముడవుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో చైనా, భారత్, అమెరికా, రష్యా ఇవి అగ్రగామి దేశాలు. మరి ఈ నేపథ్యంలో భారత్ లాంటి చైనా రష్యాల మధ్య పొత్తు ఉండదు, అలాగే చైనా అమెరికాల మధ్య కూడా పొత్తు ఉండదు. మరి చైనా ఇంత ఒంటరి అయిపోయి ఉంది. ఇప్పుడు మరి అమెరికా ఒకవైపు టార్గెట్ చేస్తుంది, రష్యా ఇంకోవైపు టార్గెట్ చేస్తుంది, మరోవైపు ఒంటరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే
భారత్కి స్నేహహస్తం అందించాలని, భారత్తో ప్రయోజనం పొందాలని చెప్పి చైనా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇక చైనా పర్యటన ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా వెళ్ళటం అనేది భారత్పై ఏ రకంగా ప్రభావం చూస్తుంది, ముఖ్యంగా వాణిజ్య పరంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఎలాంటి ప్రయోజనాలు భారత్కి వస్తాయి, భారత్ ఏ రకంగా భారత్కి ఉపయోగపడుతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా రైట్. సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటన భారత్కి చాలా లబ్ధి చేకూరుతుంది. అధ్యక్షుడు జిన్పింగ్ తో సమావేశం కూడా చాలా మంచి వాతావరణంలో జరిగే అవకాశం అయితే ఉందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే భారత రైట్. అధికారులు కొంతమంది భారత అధికారులు కూడా మోడీ చైనా పర్యటనకు సంబంధించిన సర్వం ఏర్పాట్లు చేస్తున్నారు.